గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని కేవలం ఒక్క సీజన్ లో కనిపించినా సరే ఆడియన్స్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ లోని ఓబ్రిన్ మార్టెల్ కూడా ఒకడు. ఈ క్యారెక్టర్ ఫస్ట్ టైం చూసినప్పుడు మెయిన్ క్యారెక్టర్ ఏమో అనిపిస్తుంది. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా టీవీ షోలోని ఎండ్ అవుతుంది. అసలు ఓబ్రిన్ ఎవరు? మౌంటైన్ తో ఫైట్ చేయడానికి అందరూ భయపడుతుంటే ఓబ్రిన్ ఏ ధైర్యంతోనే మౌంటైన్ కి ఎదురెళ్తాడు. టీవీ షోలోని ఓబ్రిన్ గురించి చూపించింది చాలా తక్కువ. బుక్స్ లోని ఓబ్రిన్ ఒక వారియర్, సిటడెల్ లోని ట్రైన్ అవుతాడు, ఈసోస్ లోని పెరుగుతాడు. తన స్టోరీ బుక్ లోని చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. ఓబ్రిన్ పక్కా డోనిష్ లా కనిపిస్తాడు, పొడవుగా ఫిట్ గా ఉంటాడు. అతని కళ్ళు వైపర్ లా ఉంటాయి, అందుకే ఓబ్రిన్ ని అందరూ రెడ్ వైపర్ అని పిలుస్తారు. పాము ఎంత డేంజరో ఓబ్రిన్ కూడా అంతే డేంజర్. టీవీ షోలో చూపించిన ఓబ్రిన్ కి షార్ట్ హెయిర్ ఉంటుంది. యాక్చువల్ గా బుక్ లో ఉన్న ఓబ్రిన్ కి లాంగ్ హెయిర్ తో ఉంటాడు. వెస్టోస్ లోనే ఓబ్రిన్ కి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, కానీ కొంతమంది ఓబ్రిన్ కి అంత మర్యాద ఇవ్వడం నచ్చదు. ముఖ్యంగా టైవిన్ లానిస్టర్ లాంటి వాళ్ళు ఓబ్రిన్ ని హాఫ్ మ్యాడ్ పర్సన్ గా చూస్తారు. ఎందుకంటే ఓబ్రిన్ కి తన సామర్థ్యం మీద అపారమైన నమ్మకం ఉంటుంది. దీనివల్ల ఓబ్రిన్ మాటలు దురుసుగా వదులుతాడు. కొన్నిసార్లు ఓబ్రిన్ పొగరుగా మాట్లాడతాడు. డోరన్ ఓబ్రిన్ ని డేంజరస్ అని అంటాడు. అసలు తను ఏం చేస్తాడో ఎవరు కనిపెట్టలేరని చెప్తాడు. తను ఎవరైనా సరే చంపుదామని ట్రై చేస్తే వాళ్ళని చీల్చి చెండాడేస్తాడని అంటాడు. ఓబ్రిన్ మదర్ అండ్ ఫాదర్ గురించి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళ నేమ్స్ ఏంటో కూడా మనకు తెలియదు. డోరన్ తో పాటు ఓబ్రిన్ కి మొత్తం 4 సిబ్లింగ్స్ ఉంటారు. వాళ్ళు మోరస్, ఒలివర్, ఎలియా. ఓబ్రిన్ తన చిన్నప్పుడే డోన్ లో ఉన్న శాండ్ స్టోన్ లో పెరుగుతాడు. ఇది హౌస్ కార్గేల్ ఆధీనంలో ఉంటుంది. అప్పట్లోనే ఏగోన్ టార్గెరియన్ వీళ్ళను ఓడిస్తాడు. ఓబ్రిన్ కి 10 years వచ్చేసరికి ఎలియా తన మదర్ తో కలిసి వెస్టోస్ లోని చాలా ప్లేసెస్ తిరుగుతారు. ఎలియాకి మ్యారేజ్ చేయడం కోసం ఒక మంచి సంబంధం కోసం వీళ్ళు వెతుకుతారు. అప్పటికే ఓబ్రిన్ మదర్ డోన్ యొక్క ప్రిన్సెస్ అన్నమాట. తనే డోన్ ని రూల్ చేస్తూ ఉండేది. వాళ్ళు స్టార్ ఫెల్ కి వెళ్తారు. డోన్ పక్కనున్న చిన్న ఐలాండ్ అయిన ఆర్బర్ కి వెళ్తారు, ఓల్డ్ టౌన్ కి వెళ్తారు. దాని పక్కనున్న ఇంకొక చిన్న ఐలాండ్ అయిన షీల్డ్ ఐలాండ్స్ కూడా వెళ్తారు. లాస్ట్ గా వీళ్ళు కాస్టెలీ రాక్ కూడా వెళ్తారు. ఎలియాకి మ్యారేజ్ చేయడం కోసం ఎంతమందిని చూసినా సరే వాళ్ళెవ్వరూ బాగోరు. వాళ్ళని చూసి ఓబ్రిన్ ఎలియాని ఏడిపించేవాడు. వీళ్ళు ముగ్గురు కాస్టెలీ రాక్ కి వెళ్లేసరికి జోయానా లానిస్టర్ టిరియన్ లానిస్టర్ కి జన్మనిచ్చి చనిపోతుంది. జోయానా లానిస్టర్ అండ్ ఓబ్రిన్ మదర్ చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వీళ్ళు ఒకప్పుడు సెర్సీకి, ఓబ్రిన్ కి, అలానే ఎలియాకి, జైమీ లానిస్టర్ కి పెళ్లి చేద్దాం అనుకుంటారు, కానీ అది అవ్వదు. టైవిన్ లానిస్టర్ వాళ్ళ వైఫ్ చనిపోయిందనే బాధలో ఉంటాడు. అలానే సెర్సీని రేగోర్ టార్గెరియన్ కి ఇచ్చి పెళ్లి చేద్దామన్న ఆలోచనలు కూడా ఉంటాయి. అప్పుడే పుట్టిన మాన్స్టర్ లా కనిపించిన టిరియన్ లానిస్టర్ ని ఎలియాకిచ్చి పెళ్లి చేస్తానని ఓబ్రిన్ మదర్ తో అంటాడు. దీనికి బదులుగా టైవిన్ లానిస్టర్ వాళ్ళ ముగ్గురిని కాస్టెలీ రాక్ నుంచి మెడకు పట్టుకుని బయటికి గెంటేసి ఉండాల్సింది. అలా టైవిన్ మాట్లాడడంతోనే వాళ్ళ ముగ్గురు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతారు. ఓబ్రిన్ మార్టెల్ 16 ఏళ్ళు వచ్చేసరికి లార్డ్ ఎడ్గర్ యార్న్వుడ్ యొక్క పారామోర్ తోని బెడ్ మీద కనిపిస్తాడు. ఈ పారామోర్ అనే వాళ్ళు నోబెల్ లార్డ్స్ యొక్క లవర్ లాంటి వాళ్ళు అనమాట. తన పారామోర్ తో చూసిన తర్వాత ఓబ్రిన్ మీద కోపం వచ్చి లార్డ్ ఎడ్గర్ యార్న్వుడ్ ఓబ్రిన్ ని డ్యూయల్ ఛాలెంజ్ చేస్తాడు. ఇదే ఓబ్రిన్ యొక్క ఫస్ట్ బ్యాటిల్ అన్నమాట. అప్పటికే ఓబ్రిన్ ఫైటింగ్ లోని చాలా సమర్థుడు అండ్ సిటడెల్ లో కూడా ట్రైన్ అయి ఉంటాడు. పాయిజన్స్ మీద స్టడీ చేస్తాడు. తనకి చైన్స్ కూడా వస్తాయి. ఈ బ్యాటిల్ లోనే ఇద్దరికి గాయాలవుతాయి, కానీ ఓబ్రిన్ కోలుకుంటాడు. యార్న్వుడ్ ఆ గాయాలతోనే చనిపోతాడు. అప్పటి నుంచి ఓబ్రిన్ అందరూ రెడ్ వైపర్ అని పిలిచేవాళ్ళు. కేవలం 2 కట్స్ తోనే యార్న్వుడ్ చనిపోతాడు. ఎందుకంటే ఓబ్రిన్ తన బ్లేడ్ కి పాయిజన్ ని రాస్తాడు. అందుకే ఓబ్రిన్ ఫైటింగ్ లోనే చాలా కన్నింగ్ అండ్ డేంజరస్. ఇలా చేసినందుకు ఓబ్రిన్ ని కొంతకాలం వెస్ట్రోస్ నుంచి వెలివేస్తారు. హౌస్ యార్న్వుడ్ కి ఓబ్రిన్ అలా చేసినందుకు క్వెంటన్ మార్టెల్ ని యార్న్వుడ్ దగ్గర పెంచుతారు. లైక్ నెడ్ స్టార్క్ ని వేల్కి పంపించినట్టుగా. ఓబ్రిన్ వెస్ట్రోస్ నుంచి ఎక్సైల్ అయిన తర్వాత ఫ్రీ సిటీస్ కి వెళ్తాడు. ఇక్కడ పాయిజన్స్ గురించి ఎక్కువ నేర్చుకుంటాడు. తన సిటీడెల్ లో నేర్చుకున్న దానికంటే ఇక్కడ ఎక్కువ నేర్చుకుంటాడు. పాయిజన్స్ తో పాటు వాటికి మించినవి ఓబ్రిన్ ఇక్కడ చాలా నేర్చుకుంటాడు. తర్వాత ఓబ్రిన్ డిస్ప్యూట్ ల్యాండ్స్ కి వెళ్తాడు. అక్కడ సెకండ్ సన్స్ తో పనిచేస్తాడు. తర్వాత తన ఓన్ కంపెనీని స్టార్ట్ చేస్తాడు. ఓబ్రిన్ ఒక బైసెక్షువల్ అనమాట. మెన్స్ తో అండ్ ఉమెన్స్ తో కూడా ఉంటాడు. తనకి మొత్తం 8 daughters ఉంటారు. వీళ్ళనే శాండ్ స్నేక్స్ అని అంటారు. అందరి లార్డ్స్ లాగా ఓబ్రిన్ మార్టెల్ తన బాస్టర్డ్స్ ని కనేసి ఏదో గాలికి వదిలే వాళ్ళకి ఏం కావాలో చూస్తాడు. వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకుంటాడు. వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి వాళ్ళకి ఫైటింగ్ కూడా నేర్పిస్తాడు. అందుకే ఓబ్రిన్ చనిపోయిన తర్వాత కూడా తండ్రి మీద ఉన్న ప్రేమతోనే వాళ్ళు రివెంజ్ తీర్చుకోవాలని అనుకుంటారు. తర్వాత స్టార్మ్ సెంట్ లో జరిగిన టోర్నీలోని పాల్గొంటాడు. ఈ టోర్నీలోని హీరో బెరిస్టన్ సెల్మీ. 1 కాదు 2 కాదు, ఓబ్రిన్ తో పాటు వెస్టోస్ లో ఉన్న గ్రేటెస్ట్ వారియర్స్ అందరినీ బెరిస్టన్ సెల్మీ ఓడిస్తాడు. తర్వాత ఓబ్రిన్ టోర్నీ ఆఫ్ ఆరన్ హోల్ కూడా వెళ్తాడు. ఇక్కడ అషారెడైన్ తోని డాన్స్ కూడా చేస్తాడు. ఇంకా ఓబ్రిన్ రాబర్ట్ రెబెలియన్ లోని ఎక్కడున్నాడో సరిగ్గా తెలియదు. శాక్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్ లోని తన సిస్టర్ అయిన ఎలియాని, తన పిల్లల్ని దారుణంగా చంపేశారని తెలుసుకున్న తర్వాత డోన్ అంతా తీసుకుని
తీసుకొని యుద్ధానికి వెళ్దాం అనుకుంటాడు. ముఖ్యంగా ఆ యుద్ధంలో నుంచి తప్పించుకున్న విసేరిస్ ని అసలు వదిలిపెట్టకూడదు అనుకుంటాడు. కానీ రాబర్ట్ కింగ్ అయిన తర్వాత తన హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అయిన జాన్ ఆరెన్ డోన్ కి వచ్చి అక్కడ ఓబ్రిన్ ఫ్యామిలీతోనే మాట్లాడతాడు, అంతా సెట్ చేస్తాడు. జాన్ ఆరెన్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత ఓబ్రిన్ సైలెంట్ గానే ఉంటాడు. కానీ రివెంజ్ తీర్చుకోవాలన్న ఆశ మాత్రం ఓబ్రిన్ లోపల ఉంటుంది. సరిగ్గా ఇదే టైంలోనే టైరల్స్ కి మార్టెల్స్ కి పెద్దగా పడేది కాదు. దీనికి కారణం కూడా ఓబ్రినే. ఒక టోర్నీలోని ఓబ్రిన్ విలియం టైరల్ ని ఓడిస్తాడు. తను ఓడిపోయిన తర్వాత విలియం యొక్క హార్స్ తన మీద పడి కాళ్ళు కట్ అయిపోతాయి. సేమ్ తన పరిస్థితి కూడా బ్రాన్ స్టార్క్ లా తయారవుతుంది. విలియం అలా అయినందుకు ఓబ్రిన్ మీద కోపమేం ఉండదు. అలానే ఓబ్రిన్ కూడా తను ఎలా ఉన్నాడు ఏంటనేది మేస్టర్స్ ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు. తర్వాత ఓబ్రిన్ అండ్ డోరన్ చాలా ఇయర్స్ గా సీక్రెట్ ప్లాన్ చేస్తారు. ఏదో ఒకలాగా రాబర్ట్ ని ఐరన్ థ్రోన్ మీద నుంచి దించేసి హౌస్ లానిస్టర్స్ మొత్తాన్ని నాశనం చేయాలి అనుకుంటారు. దీనిలోని భాగంగా ఓబ్రిన్ బ్రావోస్ కి వెళ్తాడు. అప్పట్లోనే ఇక్కడ విసేరిస్ అండ్ డెనేరస్ ఉండేవారు. వీళ్ళిద్దరు బ్రావోస్ లోని వీళ్ళు విలియం డారీ దగ్గర ఉండే. ఓబ్రిన్ విలియం డారీని కలుస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలోనే ఒక సీక్రెట్ మ్యారేజ్ ప్యాక్ట్ ఉంటుంది. విసేరిస్ కి డోరన్ కూతురైన ఎరియా మాటల్ కి పెళ్లి చేసి డోన్ సహాయంతోనే హౌస్ బెరాత్ ఓడించి ఐరన్ థ్రోన్ ని లాక్కోవాలని ట్రై చేస్తారు. అండ్ రాబర్ట్ కూడా కేవలం టార్గెరియన్స్ వల్లే కాదు, డోన్ నుంచి ఇంకా చాలా విధాలుగా చాలా మంది ఐరన్ థ్రోన్ ని లాక్కోవాలని ట్రై చేస్తూ ఉంటారని రాబర్ట్ ఫస్ట్ సీజన్ లోని నెడ్ తో చెప్తాడు. There's a war coming, Ned. I don't know when, I don't know who we'll be fighting, but it's coming. తర్వాత డోరిన్ మార్టెల్ యొక్క హెల్త్ పాడవుతుంది. తర్వాత నుంచి ఓబ్రిన్ మార్టెల్ డోన్ ని చూసుకుంటాడు. తర్వాత ఓబ్రిన్ కింగ్స్ ల్యాండ్ కి వెళ్తాడు. ఓబ్రిన్ కింగ్స్ ల్యాండ్ కి రావడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి తన బ్రదర్ అయిన డోరిన్ కోసం. యాక్చువల్ గా డోరిన్ కింగ్స్ ల్యాండింగ్ వచ్చి స్మాల్ కౌన్సిల్ లోని జాయిన్ అవ్వాలి, కానీ తన హెల్త్ బాగాలేదు కాబట్టి తనకు బదులుగా ఓబ్రిన్ ని పంపిస్తారు. ఇంకా రెండోది ఓబ్రిన్ తన సిస్టర్ కి జరిగిన దానికి రివెంజ్ తీర్చుకోవడానికి వస్తాడు. ఓబ్రిన్ కింగ్స్ ల్యాండింగ్ రావడానికి టిరియన్ లానిస్టర్ కి అలానే టైవిన్ లానిస్టర్ కి ఖచ్చితంగా డౌట్ వస్తుంది. ఓబ్రిన్ కింగ్స్ ల్యాండింగ్ లోని టిరియన్ లానిస్టర్ ని ఎప్పుడు చూసినా సరే ఒక మాట అంటూ ఉంటాడు, అదే జస్టిస్ వుడ్ బి సర్వ్డ్. ఇంకా టైవిన్ లానిస్టర్ ఓబ్రిన్ కి సాక్ ఆఫ్ కింగ్స్ ల్యాండింగ్ లోని తన సిస్టర్ ని తన కొడుకుల్ని చంపింది మరి లార్డ్స్ అని చెప్తాడు. యాక్చువల్ గా టైవిన్ చెప్పింది అబద్ధం, వాళ్ళని చంపింది మౌంటైన్. ఇంకా టైవిన్ లానిస్టర్ తన కూతురైన సెర్సీకి మ్యారేజ్ చేద్దామన్న ఆలోచనలో ఉంటాడు. తనకి ఎవరినిచ్చి పెళ్లి చేయాలన్న ఆప్షన్స్ లోని ఓబ్రిన్ మార్టెల్ కూడా ఉంటాడు. ఇంకా ఓబ్రిన్ మార్టెల్ కూడా కింగ్ జాఫ్రీతో మాట్లాడతాడు. తన వెడ్డింగ్ కోసం జాఫ్రీకి ఒక గిఫ్ట్ కూడా ఇస్తాడు. తర్వాత కింగ్ జాఫ్రీ చనిపోతాడు. కింగ్ జాఫ్రీని చంపింది టిరియన్ లానిస్టర్ అని చెప్పి అందరూ అనుమానపడతారు. టిరియన్ ని అరెస్ట్ చేస్తారు. టిరియన్ కి ఎలాగో అక్కడ న్యాయం జరగదని తెలిసి తను ట్రయల్ బై కాంబాట్ ని డిమాండ్ చేస్తాడు. తర్వాత ఓబ్రిన్ టిరియన్ తో మాట్లాడతాడు. తన సిస్టర్ ని తన పిల్లల్ని ఎవరు చంపారో తనకి చెప్తే టిరియన్ వైపు చాంపియన్ గా తను నిలబడతానని చెప్పి గ్రేగోర్ క్లిగెన్ తోని ఫైట్ చేస్తానని చెప్పి టిరియన్ తో అంటాడు. టిరియన్ కి ఈ మ్యాటర్స్ లోని ఇన్వాల్వ్ అవడం ఇష్టం ఉండదు, కానీ నిజం చెప్తాడు. ఎలియాని తన పిల్లల్ని చంపింది గ్రేగోర్ క్లిగెనే అంటాడు. ఓబ్రిన్ కి నిజం తెలిసిన తర్వాత టిరియన్ చాంపియన్ గా ఓబ్రిన్ నిలబడతాడు. ఇలా చేయడం టైవిన్ కి నచ్చదు, కానీ టిరియన్ వల్ల ఒప్పుకోవాల్సి వస్తుంది. ట్రయల్ బై కాంబాట్ జరిగే ఆ రోజు మార్నింగ్ టిరియన్ లానిస్టర్ వెళ్లి తన చాంపియన్ ఓబ్రిన్ మార్టెల్ ని కలుస్తాడు. ఓబ్రిన్ చాలా లైట్ ఆర్మర్ వేసుకొని ఒక స్పియర్ తోని ఫైట్ చేద్దామని డిసైడ్ అవుతాడు. చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాడు, కానీ టిరియన్ కి మాత్రం అది నచ్చదు. అండ్ తన వెపన్ ని టచ్ చేయొద్దని చెప్పి ఓబ్రిన్ టిరియన్ తో అంటాడు. ట్రయల్ బై కాంబాట్ ఓబ్రిన్ గెలిచిన తర్వాత టిరియన్ ని డోన్ కి వెళ్ళమంటాడు. అక్కడ మెర్సెలా బెరాథియన్ కూడా ఉంటుంది. తర్వాత ఓబ్రిన్ టిరియన్ లానిస్టర్ తోని వాళ్ళ ఫస్ట్ టైం లానిస్ స్పాట్ కి వెళ్ళిన దాని గురించి చెప్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జోయానా లానిస్టర్ చనిపోతుంది అండ్ టిరియన్ అప్పుడే పుడతాడు. ఇక జోయానా లానిస్టర్ అండ్ ఓబ్రిన్ మార్టెల్ యొక్క మదర్ ఇద్దరు మంచి చేద్దామని టిరియన్ కి చెప్తాడు. యాక్చువల్ గా టైవిన్ లానిస్టర్ సెర్సీని రేగోర్ టార్గెరియన్ కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటాడు, కానీ అది కుదరదు. దానికి రివర్స్ గా ఎలియా మార్టెల్ రేగోర్ ని పెళ్లి చేసుకుంటాడు. దాన్ని టైవిన్ లానిస్టర్ మనసులో పెట్టుకొని ఓడిపోయిన తర్వాత అన్యాయంగా ఎలియాని చంపించేసాడని చెప్పి ఓబ్రిన్ అనుకుంటాడు. అండ్ ఆలోచిస్తే అది కూడా నిజమే అనిపిస్తుంది. ఈ రోజు ఎలియాకి జరిగిన దానికి తను ప్రతీకారం తీర్చుకుంటానని టిరియన్ తో అంటాడు. ట్రయల్ బై కాంబాట్ జరిగిన తర్వాత ఓబ్రిన్ ఎక్కడా ఓడిపోతున్నట్టు కనిపించడు. తన ప్రతి మూవ్ లోనూ మౌంటైన్ మీద ఆధిపత్యం కనిపిస్తుంది. తన స్పియర్ తోని మౌంటైన్ యొక్క ఆర్మర్ ని చిల్లులు చేస్తాడు. ఎందుకంటే స్పియర్ కున్న పాయిజన్ మౌంటైన్ యొక్క బాడీకి అంటుకోవాలి కాబట్టి. చాలా కట్స్ చేసిన తర్వాత తన స్పియర్ ని మౌంటైన్ యొక్క పొట్టలో దింపుతాడు. నుంచి డైరెక్ట్ గా మౌంటైన్ ని చంపేయచ్చు, కానీ ఓబ్రిన్ ఆ ఆప్షన్ ని తీసుకోడు. అందరి ముందు తన సిస్టర్ ని చంపానని ఒప్పుకోమంటాడు. మౌంటైన్ ఓబ్రిన్ చెప్పినట్టే ఒప్పుకుంటాడు, కానీ ఇక్కడే తన కాలు పట్టుకొని కిందకి పడేసి దారుణంగా ఓబ్రిన్ ని చంపేస్తాడు. సో ఓబ్రిన్ క్యారెక్టర్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే ఓబ్రిన్ క్యారెక్టర్ చనిపోతున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో కూడా కింద కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.